చికెన్ కర్రీ బగారన్నం వండుతున్నాను నేను. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు బగారకి ఉల్లిగడ్డ మిరపకాయలు ఫ్రై అయినాయి. వాటర్ పోసుకుంటున్నాం. సైలెంట్ కూడా. దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాం బగారన్నంలో. ఎప్పుడో చేసిన కట్టు. స్టార్టా పూరి. ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యింది. ఇందులో చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ కర్రీ మా ఆయన తినడు, మేము మా పిల్లలే తింటాం. ఆయన ఆచారి అయింది, మేము రాలే. పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ కలుపుకుంటున్నాను. నా కూతురు కరెక్ట్గా ఏమన్నది వేస్తున్నా. చికెన్ కర్రీ కోసము టమాటాలు కట్ చేస్తున్నా, ఒక 4. గ్రేవీ కోసం ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ మా చిన్న పాపకి ఫ్రై కావాలి, మా పెద్ద పాపకి గ్రేవీ కావాలి. ఏం చేయాలో వాళ్ళ కోసం ఇట్లా చేయాలి. పాపం 1 మంత్ అయింది చికెన్ చేయక. ఇప్పుడు కూడా వండను అంటే చికెన్ చేస్తేనే తింటా ఉంటుంది. నా పేస్ట్ తీయద్దన్నా కదా. టమాటాలు కట్ చేసి కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటున్నా. వేడిగా ఉందని ప్లక్కర్తో తీస్తున్నా. నిన్న వీడియో తీద్దామంటే నా కాలు కాలింది ఫుల్గా, తీయలేకపోయినా. ఇంకా సీపుతోటి కట్టే ఇటు అనుకుంటున్నా, ఎందుకంటే జ్వరం అంతా ఎక్కువైంది. రసం పూరి కాలు మీద పడగల. చికెన్ కొంచెం నా చేయి కాలుతుందని పక్కకు తీసుకొని కలుపుతున్నా. మంట ఎక్కువ తీస్తే ఇంకే తక్కువ అవుతుంది. ఇది నూకలతో బగారన్నం చేస్తున్నా. ఒకసారి నూకలతో బగారన్నం చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందని చేసుకుంటున్నా. ఇందులో వేసుకుంటుంది. ఒకసారి
కలుపుకొని సగం అన్నం ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇది నూకల బగారన్నం. ఫస్ట్ టైం చేస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. నా బిడ్డ ఫోన్ అందులో వేయగాల మూత తీసేది చూడు. చాలా కాలుతుంది, అయినా తీయాలి తప్పదు. వస్తలేరు పోయేలోపు ఏం చేయాలి. తీసిన ఇప్పుడు ఇందులో టమాటా వేసి కలుపుకుంటున్నా. కొంచెం ముందు జరుపుకొని కలుపుకుంటున్నాను. నా చెయ్యి అంత దూరం పోతలేదు. అది పడి కింద జారుకుడు. కొంచెం సాల్ట్ చికెన్ చెంచా పెడితే మళ్ళీ మా ఆయన బగారా తినడు. దీనికి ఒక సపరేట్ చెంచా అయ్యింది. ఈ అన్నము అయిపోయింది. ఉప్పు అయిందో కాలేదో తర్వాత టేస్ట్ చూస్తాం. ఈ చెంచా పక్కకి వెళ్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మా బుడ్డదానికి ఇది ఇరుక్కపోయింది. అవి 2 కళ్ళు, ఇది మూతిలాగా ఉంది కదండి. అవును, ఇది మూతి మా పెద్ద పాపది. ఇవి కండ్లు నాది, వాళ్ళ డాడీది. ఈ బాడీ మా బుడదాంది. మళ్ళీ ఒకసారి కలుపుకుంటుంది. ఆరెంజ్ కలర్లో ఉండే మూతి రెడ్ కలర్ మూతిలాగా అయిపోయింది. ఇప్పుడు అన్నం దించి పక్కకు పెట్టుకుంటున్నా. అయిపోయిందా? కొంచెం ఈ మంట ఇటు అనుకుంటున్నా. ఇప్పుడు వాటర్ వేసుకుంటా. వాటర్ దగ్గర కిచెన్ కాదు, చికెన్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత
కారం, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. మా పెద్ద పాపకి ఏమో కారం తక్కువ కావాలి, మా చిన్న పాపకేమో ఎక్కువ కావాలి. బుడ్డదానా కారం ఎంత ఎక్కువ వేయాలి తక్కువ వేయాలి? నీకు ఆరాధ్య తక్కువే. మరి ఎట్లా ఎక్కువ తక్కువ వేస్తే ఎట్లా తినాలి? మరి నాకు కూడా ఎక్కువే కావాలి. చూడండి, మా చిన్నదాని కోసం కొంచెం నేను ఎక్కువే వేస్తాను, ఎందుకంటే మా పెద్దది నీళ్ళు తాగుతుంది, మా చిన్నది కూర తింటుంది. నాకు తక్కువ కావాలి అమ్మా. కారం వేసిన, కొంచెం కారం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 minutes తర్వాత కొత్తిమీర వేస్తా. దాకా మా బుడ్డది ఆడుకుంటుంది. మా చిన్నదానికి చికెన్ అంటే చాలా ఇష్టం. చూడు ఎట్లా ఉందండి, పిచ్చిదున్నట్టే నవ్వుతుంది. మళ్ళీ ఇదేమో మా పెద్దది చీకట్లో ఉంది, కనిపిస్తలే. ఎప్పుడు కూర అవుతుంది? ఇక్కడ రా, ఇక్కడ చెల్ల దగ్గర రా, చెల్ల దగ్గర రా. ఎప్పుడు కూర అవుతుంది, ఎప్పుడు తిందామని చూస్తుంది. పొద్దున్న నుంచి ఏం తినలే, ఒక చపాతి తిన్నది. ఇక మా బుడ్డది అదైతే స్టైల్ మీద స్టైల్ కొడుతుర్రు. ఈ కూర అవుతుంది. కూర కింద మంట చూడండి ఎట్లా ఉంది, ఎర్రగా, గిన్నె నల్లగా, మూత తెల్లగా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కర్రీ. చూడండి చూడండి ఈ కర్రీ కూత కూత ఉరుకుతుంది. నా పాట నచ్చలేదనుకో కామెంట్ పెట్టండి. నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, పాడతా మంచి నా వాయిస్తో. ఒకరోజు ఎప్పుడైనా ఒక రోజు నేను పాట పాడతాను, వినండి. పాడనా? కొంచెం పాట. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్న కొద్దీ టేస్టే మారనిది, ఈ చికెన్ వండిన నేను మీరు తినండి తినండి. చూడండి చికెన్ సౌండ్. నా బిడ్డ చికెన్ సౌండ్ అంటుంటే నన్ను నెత్తింద కొడుతుందండి. ఏం చేయాలి, అల్లరి పిల్లలమ్మ ఇద్దరు. చూడండి కుత కుత ఉడుకుతుంది. ఆహా బబుల్స్ చూడండి, బబుల్స్. రామా అనొద్దు, ఎందుకంటే ఇది చికెను. చూడండి మంట చూడండి, ఎర్రగా, అబ్బా ఎర్రగా మంట, ఎర్రగా మంట. చూడండి మీరంట, నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే మా పిల్లలే ఆడరా. ఇక చూడండి మా పెద్దది ఎంత అందంగా ఉన్నదో, ఇక చూడండి మా బుడ్డది. అంజీ సినిమాలో చిన్న పాప ఉంటుంది తెలుసా, ఆ పాపలాగా ఉంది మా బుడ్డది. మీరు చూడండి, కావాలంటే స్టైల్ ఎట్లా కొడుతుందో చూడండి. చూడండి 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 మా బుడ్డదాన్ని, చూడండి మా పెద్దదాన్ని. నన్ను కూడా చూడండి. ఇక అయిపోయిందండి. ఇక లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాండి. కొత్తిమీర వేసి దింపుకోవడమే. దింపుకున్నాక మేము అమ్మో మళ్ళీ వేడిలో, చాలా వేడిలో ఉన్నాం, కట్టెల పొయ్యి కదండి, చాలా వేడి ఉంది. నాకు అండి అంటే నచ్చదు, కట్టెల పొయ్యి కదమ్మా, చాలా వేడిగా ఉంది. ఇక ఏం చేస్తాం, స్నానం చేస్తాం. పోయి స్నానం చేసుకొని వచ్చి ఫ్యాన్ వేసుకొని అన్నం కూర ముందులో పెట్టుకొని పసా 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 తింటామండి. చూడండి అయిపోతుంది, మూత పెట్టేసాను. బాయ్.
మళ్ళీ వీడియోలో ఏం కూర చేయాలో చెప్పండి మీరే. ఇదే కట్టెల పొయ్యి మీద చేస్తాను. నాకు మస్తు పని ఉంటుందండి. మాకు బజ్జీల బండి ఉంది. గ్యాస్ లేక మార్కెట్ బంద్ చేసి ఇంట్లో కూర్చొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినాయో మాకు. నెల నుంచి ఇంట్లో ఉంటున్నాం. ఫుడ్ గిడ్డు ఏది లేదు. నెల తర్వాత చికెన్ వండుతున్నాం. బాయ్ బాయ్.